అరే మూడు కావుళ్ళైన పుష్ప కావుళ్ళే అరే ఆరు కావుళ్ళైన అత్ర సంబులురా కావమ్మ 24 వెండి చెంబులేవునరా సారికైనా గాలిలే బూరెలే మరిగొంతుకునరా సారికైనా 16 పట్టు చీరలేవునరా కావమ్మ అరే 7 వరుసలను కలిగించుకుంటారా కావమ్మ కజూరగలగండ పిల్లలేవునరా సారికైనా 17 కావుళ్ళు భక్తి చేశారా కావమ్మ మాలయ్యకు కావిడేవునరా సారి కావుళ్ళు ఓటు బొమ్మంతలా పంచలేవునరా మాలయ్య 5 తురుమాల ఒకటి ఉన్నాడా మాలయ్య తల్లోన తలబాగా తాగున్నడయ్యా మాలయ్య ఓహో భూచక్ర గొడుగైన ఒకటి ఉన్నాడా అల్లునికి అరే వెలలేన రవ్వంటి పోగులేవునరా మాలయ్య అరే అత్తమనకు బంగారు కడియాలవునరా మాలయ్య ఓహో ఆజోని వెన్నెములు కాటుకున్నాడా మాలయ్య వెండి వెన్నెముదాల ఒకటి ఉన్నాడా మాలయ్య కాళ్ళకు పాదములు కొని అంత 16 తారకావుళ్ళు మేళదాన వాయిద్యములతో పిఠాపురముదాల వచ్చి చేరాడా రామన్న రాగిన సారిని చూసి కావమ్మ శిక్షములు భక్తి పరము దిశలో పండము ధాన్యము రాసి పోయించా కావమ్మ అరే ధాన్యము మీదనే సారి దిప్పించా కావమ్మ బ్రహ్మయ్య ఇంటి వస్తుందా కావమ్మ నారాయణ బ్రహ్మయ్య పంచాంగములు చూసి పోనగా బ్రహ్మయ్య పంచాంగములు చూస్తున్నాడమ్మ ఈ రోజు ఆదివారం రోజు అగసాక్ష ప్రజలు సోమవారం రోజు వెళ్ళరాదమ్మా సొచ్చిరి వెళ్ళరాదమ్మా మంగళవారం రోజు కావమ్మ బుధవారం రోజు పోయి రావమ్మా కలుగు అతనికి చేరవలసిన మర్యాద ఇచ్చి కావమ్మా తాగిన బ్రాహ్మణ రక్తమ్మ దగ్గర చేరి అమ్మా నన్ను అత్తగారింటికి దిగినాడు అమ్మా బ్రాహ్మణమ్మ పన్నీళ్లతో స్నానపానములు చేర్పించి 1000 వెంకములు చీర కట్టించి అందములకు అద్దాలు నిలుగుదొడిగి కామ్మ బంగారు విలువలాడును శృంగారించి ఊరిలో నవ్వుడు బాల తాగెట్టనమ్మా కావమ్మ అరే పోయి రమ్మన బాబు ఉత్తరిస్తుందా బ్రాహ్మణమ్మ పడవటి పెద్ద తండ్రి
వచ్చిన ఆయన పెద్ద కావిడి పెద్ద తండ్రి ఎత్తవయ్యా నా తండ్రి పెద్ద కావిడి పైన చేయి పెట్టాడు అందులో ఒక అమ్మాయి పెళ్ళమని తుమ్మి చీని వేసింది అమ్మా ఈ రోజు నిద్రపోయే రేపు రోజు వెళదామన్నాడు రామన్న తండ్రి నీవు నిలిచిపోయిన ఈ తుమ్ము లక్షణం నీకు ఆగిపోతుందని వారి పెద్దతండ్రి రామయ్య ఆపివేసి 16 మంది కోడి ఇక్కడ 16 సారి కావుళ్లతో మేళతార వాయిద్యములతో ఆహా ఇల్లు వదిలి బాబు వీధి వస్తుందా కావమ్మ అదే వేప చెట్టు మీద గౌడ పలికిందా అపశకను మూగ వాడెక్కడో ఎదురు వస్తాడా కావమ్మ ఎదురు వస్తాడా అరే చెంత శుద్ధుల బాబు ఎదురు వస్తాడా కావమ్మ అరే కట్ట ఓపుల బాబు ఎదురు వస్తుందా అపశకను అరే కొత్త కొండల నూనె కొండలు వచ్చా అపశకను కన్య కానీ కన్య పడుతుల బాబు ఎదురు వస్తాడా కావమ్మ కన్య పడుతుందా ఎదురు వస్తాడా అరే మూగ వాడెక్కడో ఎదురు వస్తాడా అపశకను ఎదురు వస్తాడా ఊరు వదిలి వెలుపుడు వస్తుందయ్యా మరి గుండె మీదప్పుడో మూగ కూర్చుందా అపశకను అరే ఒట్టి చెడుతాల వరుడు కూర్చుందా అపశకను ఓహో దున్నేటి చేనులో దుప్పడ్డమాయా కావమ్మ అరే చెవల పోతుల బాబు ఎదురు వస్తుందా అపశకను అరే నాకు బాము పోయి పుట్టలో పడేలా అపశకను దీని కాలాన్ని సిగనవులు లెక్క పెట్టకుండా అత్తగారింటికి వస్తుందయా ఉరుములు మెరుపులు ఏకమైందా దానిలో వరుషమే గురవసాగిందా కావమ్మ అయ్యా కొండ కాలువలంటి పొల్లి బారిందా గంగదేవి ఓహో ఆనంద వనములో వస్తూ ఉందయ్యా కావమ్మ అరే మరిది రెడ్డయ్యగా కళ్ళ చూస్తాడా కావమ్మ వదిన మాయన్న పెట్టిన నందవనమమ్మ మా వదిన ఓహో ఎంత బాగున్నది నందవనము మా వదిన ఎంత బాగున్నది నందవనము నందవనములో నాడు పని ఉన్నది ముందు ముందుగా వెళ్ళి మా ఎత్తతో నా భర్తతో వస్తున్నాను వెలుగు చేయమనగా రెడ్డయ్య పరమ దిండు చేరి అన్నా అన్నా అన్నాడు పరమ దింపులు మారి రెడ్డయ్యని చూసి తమ్ముడు ఒక్కడే వెళ్ళాము ఒక్కడొచ్చాయే అరే మీ వదిన నా భార్య వస్తూ ఉన్నదరా రెడ్డయ్య అన్నయ్య సారి మేడలతోనే వస్తూ ఉందన్నా మా వదిన ఓహో ఆనంద వనములో నిలిచి ఉందన్నా మాయన్న అరే ఏమి వేడుకలని సారి తెస్తుందో నీ వదిన అత్తగారింటిలో ఏమి పండుగలని సారథిస్తున్న నాయన దాని మనో అభిప్రాయం ఆ రీతిగా ఉంటే సారు ఉత్తరపు ఇంటిలో ధాన్యము మీదనే సారథిస్తుందో రెడ్డయ్య
పాటి వరహాలు డబ్బులు లేదన్నాడు. అదే ప్రకారం అన్నాడు. అంతలో నోటి మాటలు అడిగిందా మారయ్యదు మధ్య వృక్షానికి ఉయ్యాలి వేశా కావమ్మ అదే ఉయ్యాలలో తాము ఊగలాడిందా వనములోన ఓహో మల్లెలు ముల్లలు ఎంచుకోసిందా పుష్పాలు అయ్యా జరిగేది జరగబోయేది తెలుసుకున్నా కావమ్మ అదే అగ్నిగుండానికి గిరిని గీసిందా వనములోన ఓహో గుండానికి 3 గిరిని గీసిందా కావమ్మ ఓహో గిరిల పైన పూల మంచం ఓపిందా కావమ్మ భగవంతుడా నేను ఎంత కాలమును దానికి సంస్కారం అవుతానో అంతవరకు ఈ పుష్పము వాడక మట్టక కళకళలాడుతుండాలని సత్యంబు కోరి అగ్నిగుండానికి మృతం ఓపిందా వనములోన ఆనందవనముగా వదిలిపెట్టిందా కావమ్మ దారి మేడలతో బయలుదేరిందా సామల్లలు అయ్యా ఆదర్శన ఇళ్ళ వీధనొస్తుందా కావమ్మ అత్తగారిలో అరుగు మోసిందా కావమ్మ అందులో ఒక బాల తుమ్మి తిరిగేశా అపశకను అరే పరమటిల్లో నాకు ప్రాప్తి లేదనసు కావమ్మ అరే ఉత్తర ఇంటిలో సారి దింపించా కావమ్మ మహాతల్లి అత్తగారిల్లు చేరి పాదము ఊపింది. అందులో ఒక అమ్మాయి కళ్ళమని తుమ్మిచ్చింది. భగవంతుడా నా భర్తను చూసే ప్రాప్తి లేదని ఉత్తర ఇంటిలో మందుము ధాన్యము మీద సారి కావుని దింపించి భర్తకి ఇచ్చిన కావిడి తడిగా పెట్టిందయ్యా. మిగిలిన 15 సారికావులు ఏం చేసిందయ్యా కావమ్మ అర్థము సార ఆడబిడ్డ సీతమ్మకి సార పంచిచ్చా కావమ్మ మిగిలిన అర్థము సాగు చేయబట్టి సామతుల కోటంత సార పంచిందా కావమ్మ అరే పసుపు గుంకాలతో సార మంచిదా కావమ్మ అయ్యా చీరలు ఇచ్చేవారికి చీరలు ఇచ్చిందా కావమ్మ రవికలు ఇచ్చేవారికి రవికలు ఇచ్చిందా ఆ బాల నోమధారముతోన సార మంచిందా కావమ్మ 3 రోజుల వరకు సార మంచిందా కావమ్మ